హాయ్ హలో అందరికి నమస్తే. నేను అనేక వీడియోల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వచ్చినటువంటి సీట్లు 11 కావచ్చు. కానీ వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని చూడాలి మనం. జగన్మోహన్ రెడ్డి ఒక్కడితోనే తన పార్టీని మొదలుపెట్టాడు. ఒక్కడితోనే తన గెలుపు స్టార్ట్ అయింది. 2019లో అసాధారణమైనటువంటి మెజారిటీతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి తక్కువ అంచనా వేయకూడదని చెప్పి చాలా వీడియోలో నేను చెప్పాను. చాలా వీడియోలో చెప్తుంటే ఏంటంటే వీడు వైసీపీ పార్టీకి చెందినోడు అని చెప్పి, వీడు పేటీఎం బ్యాచ్ అని చెప్పి రకరకాల బూతులు పెడుతూ, వీడు ఎన్ని జాకులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు లేయడని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేశారు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనో, జాకులు పెట్టి లేపాలనో నేను చెప్పలేదు. ఉన్న వాస్తవం చెప్పాను. ఇప్పుడు అదే వాస్తవాన్ని అధికార పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేటువంటి ఏదైతే ప్రతి వారం కొత్త పలుకులు రాస్తారు కదా, ఆ కొత్త పలుకులో ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు కూడా రాశారు. సేమ్ మనం గతంలో ఏ విషయాలైతే మాట్లాడుకున్నామో దాంట్లో కొన్ని అంశాలు వీళ్ళు ప్రస్తావిస్తూ రాశారు. అంటే 2029లో జగన్ గెలుపు ఖాయము అనే విధంగా ఈ కొత్త పలుకు చదివిన తర్వాత నాకైతే అనిపించింది. మరి మీరు కూడా ఇది వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఈ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అసలు వాళ్ళు ఏమంటారంటే మొత్తం అక్కర్లేదు, కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. కొన్ని పాయింట్స్ కనుక మనం మాట్లాడుకుంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ 40 సంవత్సరాల రాజకీయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన రాసిందని చెప్తా ఉన్నాను. సో ఈ క్రమంలో గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఆయన పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒకానొక స్టేజ్లో ఆయన దగ్గర ఎవ్వరు కూడా వెళ్ళలేదు, పలకరించేటువంటి మనిషి కూడా ఆయన దరిదాపులకు పోనటువంటి పరిస్థితి. ఏదో కరోనా టైం కాబట్టి ఏదో అట్లా కాలం కలిసి వచ్చిందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, చాలా ఇబ్బందులు గురి కావడం, ఈ క్రమంలో పార్టీ భవిష్యత్తు ఏంటి, అసలు పార్టీ ఉంటుందా లేదా, లోకేష్ పరిస్థితి ఏంది, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనలో ఉన్నటువంటి అపర చాణికుడు అని చెప్తూ ఉంటారు కదా, ఆ అపర చాణికుడు ఉన్నాడు కాబట్టి అప్పటికే బీజేపీ పార్టీతో మరి విభేదించినటువంటి క్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే భారీ మెజార్టీతో వీళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు నేను మారాను అని ఏదైతే చెప్తా ఉన్నారో, గతంలో ఏ రకంగా ఉండేవాడో అలాంటి చంద్రబాబుని మీరు చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తా ఉన్నారో, సో అలాంటి చంద్రబాబు మారానని చెప్తున్నాడు కానీ మారకుండా అదే రకంగా ఉంటున్నాడు. ఏదైతే తన పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల వ్యవహార తీరు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేల యొక్క అవినీతికి సంబంధించి కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంటే కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. మంత్రుల అవినీతి బాగా పేరుకుపోతుంటే కూడా, వాళ్ళ శాఖల్లో అవినీతి ఎక్కువైతుంటే కూడా దానికి సంబంధించి పట్టించుకోవట్లేదు. మరి ఏపీలోని మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళి కూడా అక్కడ అరాచకాలు చేస్తూ ఉంటే, అక్కడ సెటిల్మెంట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి కూడా ఎక్కడ పట్టించుకోవడం లేదు. మరి చంద్రబాబు నాయుడు మారానని చెప్పి ఎక్కడ మారాడు, ఇక్కడ మారినట్టు ఎక్కడ కనిపించలేదు కదా, పాలన మీద ఎక్కడ దృష్టి పెట్టాడు. మరి ప్రజలంతా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది కదా. మరి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కష్టమైనటువంటి పనే కదా. మరి ఇప్పుడు ఏదైతే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్లే గెలిచారు. సో ఇప్పుడు కనుక ఈ రకంగా ఎమ్మెల్యేల మీద వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ పార్టీ పెద్దలు చెప్పినట్టు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే, ప్రభుత్వం నుంచి బయటకు వస్తే, ఖచ్చితంగా బయటకు వస్తే ఏంటి పరిస్థితి అంటే వీళ్ళకు ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. కానీ బీజేపీ పార్టీ ఏదైనా చేయగలదు అనేటువంటి అంశాన్ని మర్చిపోకూడదు. ఇప్పటికీ మీ ప్రభుత్వం నిలబడవచ్చు మీకున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా. కానీ ఏదైతే మర్రి చెట్టు కింద పెరుగుతున్నటువంటి మొక్క ఎదుగుతుందా? ఎదగదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నీడలో పెరుగుతున్నటువంటి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో, భవిష్యత్తు ముఖ్యమంత్రి అని ఏదైతే చెప్తా ఉన్నారో, ప్రస్తుత షాడో సీఎం అని కూడా ఆయనకు పేరు ఉంది కదా. సో అలాంటి వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాలన కరెక్ట్గా ఉండాలి. మరి ఆ రకంగా పాలన చేస్తూ ఉన్నారా? మరి చెట్టు కింద మొక్క ఎదగదు కదా. మరి అదేవిధంగా నారా లోకేష్ కూడా ఎదగడు. వచ్చే ఎన్నికల్లో కనుక చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఆయన పోటీ చేయకపోతే, ప్రచారానికి తిరగలేనటువంటి పరిస్థితులు ఉంటే, అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు ఎలక్షన్ ఎవరెవరి మధ్య ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్. మరి నారా లోకేష్ వీళ్ళని ఢీ కొట్టగలడా? జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచడానికి వీల్లేదు కదా, వీళ్ళే చెప్తా ఉన్నారు కదా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తక్కువ అంచనా చేయడానికి వీల్లేదు, బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అంటే ఏపీలో బీజేపీ పార్టీ ఉంటుందా లేదనే విషయం పక్కన పెడితే ఎంతో కొంత అయితే ప్రభావం ఉంటుంది కదా. సో మరి ఆ ఇద్దరిని ఎదుర్కొని నిలబడగలరా లోకేష్ వల్ల అవుతుందా? కాదు. పైగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని, అదేవిధంగా నాగబాబు ఇక్కడ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీని కానీ, బీజేపీ చెప్పినట్టు వినేటువంటి పవన్ కళ్యాణ్ కానీ నమ్మడానికి అవకాశం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి.
మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను మారానని చెప్తా ఉన్నారో, చంద్రబాబు నాయుడు మారలేదు అనడానికి ఈ 7 నెలల పాలన ఒక ఎగ్జాంపుల్ అని కూడా ఈయన అభిప్రాయపడతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటితో పాటు రాజకీయం చేయడం మానేస్తారు. ఆయన కేవలం అభివృద్ధి, సంక్షేమాన్ని టార్గెట్గా పెట్టుకుని పోతున్నారు కానీ రాజకీయం చేయడం లేదు. రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు చేస్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారు ఈ ఐటీ పరిశ్రమకు సంబంధించి తన కొడుకుకు అప్పగించి, అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ముఖ్యమైనటువంటి శాఖను తన కొడుకు అప్పగించి రాజకీయాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మీరు గమనించుకోవాలి. సో గమనించుకోవాలి. సో ఆ ప్రకారం చూస్తే మీరు ఎక్కడ కూడా రాజకీయాల మీద దృష్టి పెట్టినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. మీరు ఏదైతే మేము కక్షా సాధింపు రాజకీయాలకు మేము పాల్పడము అని చెప్పడం చాలా మంచి పరిణామమే. కానీ వైసీపీ పార్టీ చేసినటువంటి అరాచక శక్తులు ఎవరైతే వైసీపీ పార్టీ అరాచక శక్తులు ఎవరైతున్నారో వాటిని మర్చిపోకూడదు. వాళ్ళ వల్ల ఇబ్బందులు పడినటువంటి క్యాడర్ ఉంది కదా, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కూడా తృప్తి పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈయన అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి, సంక్షేమము అంటూ ఈయన పరుగులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. ఎక్కడ ఈ 7 నెలల కాలంలో అభివృద్ధి జరిగింది? ఎక్కడ ఈ 7 నెలల కాలంలో సంక్షేమం అనేటువంటిది జరిగింది? సంక్షేమ పథకాలు ఈ 6 గ్యారెంటీలు అన్నారు. ఎక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసేవాళ్ళు? వాళ్ళు ఒక్క ఏదైతే పింఛన్లకు సంబంధించి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్పిస్తే ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు? మొన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం అన్నారు, ఈ సంవత్సరం ఎగిరిపోయింది. అది కూడా వచ్చే సంవత్సరం ఆలోచన చేస్తామన్నారు. అవుతుందో లేదో గ్యారంటీ లేదు. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు కదా. అన్నదాత సుఖీభవ అన్నారు. ఇప్పటికి 2 సీజన్లు అయిపోయినాయి రైతులకు సంబంధించి. వాటికి సంబంధించి డబ్బులు పడలేదు. వాళ్ళు 20,000 ఇస్తామని చెప్పారు గతంలో ఎన్నికలప్పుడు. మరి ఇప్పుడు కేంద్రం ఇచ్చేటివి మీకు కల్పిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి సినిమా తప్పు అన్నారు. సో మరి ఎక్కడ సంక్షేమం వస్తుంది ఇక్కడ? మరి అభివృద్ధి ఎక్కడ జరిగింది? మరి ఎక్కడ పరిశ్రమలు వచ్చినాయి? ఏ నుంచి తీసుకొచ్చారు పరిశ్రమలు? ఎక్కడ కనిపిస్తున్నాయి? మనకు కనిపించట్లేదే. 20 లక్షల ఉద్యోగాలు అన్నారే, మరి ఆ దిశగా ఎక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు? మరి సంక్రాంతి లోపు అంటే జనవరి లోపు రోడ్డు పడిపోతాయి అన్నారు కదా, ఎక్కడ పడతా ఉన్నాయి? అక్కడెక్కడ గుంతలు పూడ్చారు అంతే. ఇది చేస్తుందంతా రాజకీయమే కదా. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ ఉంది? ఇక్కడ చేస్తుందంతా రాజకీయమే. వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే కక్ష సాధింపులో భాగంగానే అందరిని అరెస్ట్ చేయడం, దాడులు చేయడం, విధ్వంసాలు చేయడం, పంటలు నాశనం చేయడం, తీసుకుపోయి అరెస్ట్ ఒకరోజు, ఆ ఆఫీషియల్గా చూపించేది ఒకరోజు, కోర్టులో తీసుకుపోయి చెప్పేది ఒకటి. ఇట్లా ఈ రకంగా ఇదే కదా రాజకీయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇది ఈ రకంగా రాజకీయాలు చేయకుండా మరి ఈ నీతిగా ఉంటారంటే కాదు అని చెప్పి మళ్ళీ వీళ్ళు చెప్తా ఉన్నారు. నీతిగా ఉండకూడదని చెప్పి మళ్ళీ నేను చెప్తా ఉన్నాడు. ఎంత విచిత్రమో చూడండి నిజంగా. అంటే భయం ఇక్కడ. మీరు ఇట్లనే ఉంటే ఆ పార్టీ లేకుండా చేయాలి. ఆ పార్టీ లేకుండా చేస్తేనే భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకు అర్థమైపోయింది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు వయసు రీత్యా మరి ఈయన ముఖ్యమంత్రి ఉండకపోతే, యాక్టివ్గా లేకపోతే ఏంది మా పరిస్థితి అని వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళ రాతల్లో కానీ వీళ్ళ డిబేట్లో కానీ మార్పు వచ్చింది. వీళ్ళ డిబేట్లో వాయిస్ మారిపోయింది. వీళ్ళ రాతల్లో వీళ్ళ పత్రికల్లో రాతలు కూడా మారిపోయినాయి కదా. ఈ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క అవినీతికి సంబంధించి వీళ్ళే రాస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఫ్రంట్ పేజీలో రాశారు కదా, హైదరాబాద్లో మంత్రాంగం అని చెప్పి రాశారు కదా, మన వ్యవసాయ శాఖలో అవినీతి సేద్యమని రాశారు కదా. సో మరి ఇంత జరుగుతుంటే కూడా వీటికి సంబంధించి మరి ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ టీడీపీ పార్టీ అని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి వీళ్ళ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, వాళ్ళ కొడుకు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. ఇంకా రాష్ట్ర భవిష్యత్తు సంగతి ఏం ఆలోచిస్తారు వాళ్ళు? ఈ ఎన్నికల కాలంలో అర్థం కావట్లేదా? మీరే పదే వార్తలు రాశారు కదా. భవిష్యత్తులో మనం ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఆరోపణలు చేసినట్టు చేసుకుంటూ పోతే కుదరదు. ఇది మనకు గుదిబండలాగా మారుతూ ఉంది. అదే గుదిబండకు సంబంధించి కూడా ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి ప్రతి అంశం కూడా, తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది భవిష్యత్తులో లోకేష్కు గుదిబండగా మారేటువంటి అవకాశం ఉందనే అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. ఇక్కడ ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. మన సజ్జల రామకృష్ణారెడ్డి అదే చెప్పాడు కదా, మన జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు కదా. తెలియనిది ఏ రకంగా చేయాలనే దానికి సంబంధించి మీరు మాకు చాలా క్లియర్గా నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఊరుకున్నా మా పార్టీ కార్యకర్తల నాయకులు ఊరుకునేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు ఆపడం నా వల్ల కాదని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. అంటే ఆ స్థాయికి తీసుకొచ్చింది మీరే కదా. మరి ఇక్కడ రాజకీయంగా చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ జరుగుతూ ఉంది? సో ఖచ్చితంగా నారా లోకేష్కి గుదిబండగా మారేటువంటి అవకాశమే ఉంటుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తానని ఒక గుబులు ఇప్పుడే మొదలైంది వాళ్ళకి, 6 నెలలకే మొదలైంది వాళ్ళకు. కాబట్టి ఇంకా ఏమంటారంటే వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎక్కడ కూడా మూవ్ అవ్వట్లేదు, కదలడం లేదు. సో ఈ కేసులకు సంబంధించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చెక్ పెడితేనే క్యాడర్ సంతృప్తి పడతారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి, రాజకీయాలు చేయాలి. అంటే వీళ్ళ ఉద్దేశం వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు. రేపు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా లేకపోయినా కూడా నారా లోకేష్ ఉంటే చాలు, మాకు నచ్చినటువంటి వ్యక్తి అధికారులు ఉంటే చాలా అనేటువంటి అభిప్రాయాలనే వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి బలానికి సంబంధించి వీళ్ళు మొత్తం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నాకైతే అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన బలవంతుడే.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా తట్టుకోవడం కష్టం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలని వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏందో వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారు, పత్రికకు సంబంధించిన రిపోర్టర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారనే దానికి సంబంధించి వీళ్ళకి తెలుసు. ఆ అంశాలకు సంబంధించి వీళ్ళు రాయకపోయినా చెప్పకపోయినా కూడా వాళ్ళకి అది తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని చెప్పి కొంత వీళ్ళలో మార్పు కనిపిస్తూ ఉంది. ఎంతో కొంత రాయకపోతే కష్టం కదా, ప్రజలు రేపు చీదరించుకుంటారు కదా అని చెప్పి ఎంతో కొంత రాస్తూ ఉన్నారు వార్తలు. మరి ఇదే కాకుండా గతంలో నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, మోదీ కానీ వీళ్ళని చూసి నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉంది. సుదీర్ఘకాలం పాటు వాళ్ళు పాలన సాగించారు కాబట్టి మీరు కూడా సుదీర్ఘకాలం పాటు పాలన సాగిస్తే మన అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి అంశాలను కూడా గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం కియా అక్కడ ఏర్పరిచారు, అక్కడ కూడా పార్టీ ఓడిపోయింది కదా, ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పైన పెట్టినటువంటి కేసులు కానీ, పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళేదాకా వాళ్ళపైన ఏ సెక్షన్లు పెట్టారనేటువంటిది చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు పెడుతున్నటువంటి సెక్షన్లు వెంటనే పోలీసులు బయటికి చెప్పేస్తున్నారు. అట్లా చెప్పకూడదు, చెప్పడం వల్ల వీళ్ళకి బయటికి చెప్పడం వల్ల బెయిల్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అయిపోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే చట్టాలను కూడా మార్చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏ సెక్షన్కి ఏ బెయిల్ వస్తుందని అందరికీ తెలుసు, ఈజీగా బెయిల్ తెచ్చుకుంటారు. ఏముంది, న్యాయస్థానంలో ఇప్పుడు కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఈ పలానా సెక్షన్కి ఇప్పుడు 7 ఏళ్ళు దాటితే బెయిల్ రాదు, కొన్నిటికి పోలీస్ స్టేషన్లో బెయిల్ వస్తుంది. అంటే న్యాయాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి. పైగా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అసలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మా భవిష్యత్తుకు మీరే దిక్కు అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉండొచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు కొంతమందికి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరి భవిష్యత్తుకి గ్యారంటీ కావాల్సిన అవసరం ఉంది? నారా లోకేష్ బాబుకి భవిష్యత్తుకు గ్యారంటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్తా ఉన్నారు కదా మర్రి చెట్టు కింద ఏ మొక్కకైనా ఎదిగి బట్ట కట్టగలదా అని మీరే చెప్తా ఉన్నారు కదా. మరి ఏ రకంగా ఎదుగుతుంది? ఎదగదు. కాబట్టి దానికి సంబంధించి అనమాట ఎంతసేపు వీళ్ళు ఏంటంటే ఆ మొక్క ఎదగాలి కాబట్టి ఆ మొక్కని మరి వేరే చోట ఎక్కడైనా ఎదిగేటట్టు చేస్తారా, ఏం చేస్తారని దాని గురించి ఆలోచించమని చెప్తా. అన్ని పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు వైసీపీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, క్యాడరు ఇప్పటికి గొనుగులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికీ అసంతృప్తి ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, వాళ్ళని సంతృప్తిపరచాలంటే ఇంకా ఎక్కువ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, సెక్షన్ చెప్పకూడదని ఏది చెప్తా ఉన్నారో అదే రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ గుదిబండలాగానే మారుతుంది. నారా లోకేష్కి భవిష్యత్తులో చర్యకు ప్రత్యారం ఉందని చెప్తా ఉన్నారు కదా. సో ఖచ్చితంగా గుదిమండలాగా మారుతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఇవన్నీ కాదు. మీరు మొన్న ఎన్నికల్లో ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు. ఒక్క అమరావతిలోని అభివృద్ధి అని చెప్పి 1000 కోట్లు తీసుకొచ్చి ఆనబెట్టి అప్పులు చేస్తే ప్రజలు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఒక అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలను కూడా సమాన దృష్టితో చూసి అన్ని చోట్ల అభివృద్ధి జరిగే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రజల సపోర్ట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి యాక్టివ్గా లేకపోయినా, ప్రచారం చేయకపోయినా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నా లేకున్నా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా నారా లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా కావడాన్ని ఎవరు ఆపలేరు. మీరు అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసి మంచి పాలన అందిస్తే, ఆ రకంగా అందించకుండా రాజకీయాలు చేయాలి, కుట్రలు చేయాలంటే ఖచ్చితంగా భవిష్యత్తు అనేది పార్టీ నాశనం అయిపోవడం గ్యారంటీ. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని తట్టుకోవడం ఇంకా కష్టం. దీంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. బీజేపీ, జనసేన 2 కలిసి పోటీ చేసినా కూడా అప్పుడు టీడీపీ పార్టీ ఒంటరి అవుతుంది. నారా లోకేష్ బాబు ఖచ్చితంగా అప్పుడు ఇబ్బందులు పడేటువంటి అవకాశమే ఉంటుంది. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మీరు ఇదే రకంగా పాలన సాగిస్తే కష్టము, మీ ఎమ్మెల్యేల అవినీతి అరికట్టలేకపోతే కష్టము, మీ అపర చాణికుడు అని పేరు ఉంది కదా, ఆ చాణిక్యాన్ని బయటకు పెట్టకపోతే కష్టము, మీ ఇదే రకంగా ఉంటే కనుక గుదిబండలా మారేటువంటి అవకాశం ఉంటుంది. నారా లోకేష్ భవిష్యత్తు కష్టము, మర్రి చెట్టు కింద ఎదగడం కష్టము, పవన్ కళ్యాణ్ గారు పక్కకు పోతే ఇంకా కష్టము, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఇంకా అతిపెద్ద కష్టము 2029 ఎన్నికల్లో. కాబట్టి మీరు మారాలి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది? వీళ్ళలో ఒక భయం అనేది కలుగుతూ ఉంది, వీళ్ళలో ఒక గుబులు అనేది కలుగుతూ ఉంది. 2029లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి వీళ్ళకి భయం పట్టుకుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరికి మనం జాకీలు పెట్టి లేపడం లేదు, ఉన్న విషయాలనే కదా మాట్లాడుకుంటున్నాం. సో అదే విషయాన్ని కదా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఎవరెన్ని జాకీలు పెట్టినా కూడా ప్రజలు అసలైన జాకీలు పెట్టి లేపాల్సింది ప్రజలు. సో ప్రజల చేతిలో ఉన్న దాన్ని, మన చేతిలో పెన్ను పేపర్ ఉంది కదా, కెమెరా ఉంది కదా, మన ఛానల్ ఉంది కదా అని చెప్తే అంత ఈజీగా ఉండదు కదా. ప్రజలు లేపుతారు, ఏది లేపన్నా ప్రజలు లేపుతారు, ఏది పడగొట్టాలని ప్రజలు పడగొడతారు. సో ప్రజలైతే మార్పు మొదలైంది, వ్యతిరేకత వస్తుందనడానికి ఈ కొత్త పలుకులే పెద్ద ఎగ్జాంపుల్. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.